హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు త్రూపాత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందు 3 డెక్స్ అయితే ఉన్నాయి. వీటిల్లో మీరు ఏ డెక్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో, ఇప్పుడు ప్రస్తుతం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే చూద్దాము. సో మీకు ఏ డెక్ నచ్చితే ఆ డెక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఈ డెక్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ రెండు పక్కన పెడదాం. ప్లీజ్ యూనివర్స్ చూసే యూనివర్స్ యొక్క కరెంట్ సిచ్యువేషన్. 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 మన ఛానల్లో రీడింగ్స్ ఎట్లా ఉంటాయి అంటే, మీరు ఏదైతే మెసేజ్ చేస్తారో, ఏ క్వశ్చన్కి అయితే ఎక్కువ మెసేజెస్ వస్తాయో ఆ క్వశ్చన్ తీసుకొని రీడింగ్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు. సో మీరైతే మెసేజ్ చేయండి. మీరు చేసిన మెసేజ్ని బట్టి మనం రీడింగ్ అయితే చేద్దాం. టారో రీడింగ్స్ అన్నీ కూడా ప్రశ్నల ద్వారానే ఉంటాయి. మీరు ఏ క్వశ్చన్ అయితే చేస్తారో దానికి మనం ఆన్సర్స్ తీయడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ యూనివర్స్ చూసే యూనివర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్. ప్లీజ్ యూనివర్స్ చూసే యూనివర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్. ప్లీజ్ యూనివర్స్ చూసే యూనివర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే, ఇవి జంప్ అయి పడ్డాయి కార్డ్స్. ప్లీజ్ యూనివర్స్ చూసే యూనివర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్. ప్లీజ్ యూనివర్స్ చూసే ప్రజెంట్ సిచ్యువేషన్. ప్లీజ్ యూనివర్స్ చూసే యూనివర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ 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 గైడ్ మీ. చూసే యూనివర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్. కార్డ్స్ ఎప్పుడు కూడా ఎక్కువసేపు షఫిల్ చేయాల్సి వస్తుంది మనం. సో దానికి మనం పేషెన్సీగా ఉండాలి. ఓకే, ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్. సో ఇప్పుడు ఓకే, అన్ని కార్డ్స్ మనం ఓపెన్ చేసి చూపించవచ్చు. మళ్ళీ కార్డ్స్ అన్నీ కూడా ఇలా ఓపెన్ చేయకూడదు అని ఉంటుంది కదా యూట్యూబ్లో, అందువల్లే మన ఛానల్ ఒకసారి పోయింది. ఓకే, ప్రజెంట్ అయితే మన చూసే వ్యూవర్స్ ఈ డేకి ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ సిచ్యువేషన్ అయితే చెప్తున్నాను. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కోసము మీరైతే వెయిట్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కటి కూడా ఇంతకుముందు అయితే ఓపెన్ అయిపోయేవాళ్ళు, ఇప్పుడు అన్నీ కూడా ఏదైనా సరే మీ మనసులోనే దాచేసుకుంటూ ఓపెన్ అప్ అవ్వడం లేదు. మీరు పైకి ఎలా కనిపిస్తున్నారు మీరు అంటే, చాలా దృఢమైన వ్యక్తిలాగా, మీకు ఎలాంటి ఎమోషన్స్ లేనట్టు కనిపిస్తున్నారు. చాలా హ్యాపీగా మీ చుట్టుపక్కల వాళ్ళతో ఉన్నట్టు మీరు అయితే పోర్ట్రే చేస్తున్నారు. బట్ ఇన్నర్గా మీరేంటి అంటే, ఈ ఎమోషన్స్ని అన్నిటినీ లోపల పెట్టుకొని ఎలాంటి సంతోషం కూడా లేకుండా, పైకి చూడ్డానికేమో గాంభీర్యంగా కఠినమైన మనసున్న వారిలాగా కనిపించడం అనేది మీకు చాలా బర్డన్గా ఉంది. ఎందుకు అంటే, మీ లైఫ్లో ఉన్న మీ పర్సన్ మీకు ఏది ఓపెన్ అప్ అవ్వకుండా, మీకు ఎలాంటి సంతోషాన్ని కూడా ఇవ్వకుండా, మీ చావు మీరు చావండి అనేసి వదిలేసి ఉన్నారు. సో మీకు అందరూ ఉన్నా కూడా ఎవ్వరు వద్దనుకొని ఒంటరిగా అయితే మీరే బర్డన్ అంతా భరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ డెక్ సెలెక్ట్ చేసుకున్న వారి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఇలాగే ఉంది. చాలా భారంగా ఉందండి, భరించడానికి చాలా కష్టంగా ఉంది. ఇంకా మీ జీవితాన్ని నడవలేక నడుస్తున్నారు మీరు.
ఏదో బతుకుతున్నారు, ఏదో సాగుతూ ఉంది. ఎలా సాగుతుందో కూడా అర్థం కావట్లేదు, ఎలా సాగించాలి అనేది కూడా మీకు అర్థం కావట్లేదు. మీ పర్సన్ పట్ల కానీ మీరున్న ఒక జాబ్లో కానీ ఎక్కడైనా సరే మీరు అలసిపోయారు, విసిగిపోయారు. మేనేజ్ చేసుకొని ఎంతో సర్దుకొని చాలా అలసిపోయారు. ప్రస్తుతం అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట, ఎదురు చూస్తున్నారు. ఇంత చేసి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక, ఎలా పోవాలో తెలియక నిలబడి చూస్తూ ఉన్నారు. దేనికోసం అంటే మీ పాస్ట్లో ఏదైతే జరిగిందో ఆ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా అని చెప్పి, మీ లవ్ సక్సెస్ అవుతుందా లేదా, మీకు రీయూనియన్ ఉందా లేదా, మీ పాస్ట్ పర్సన్. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటే మీరు కార్డ్స్ చూడండి. ఇక్కడ మనం చెప్పేది ఏమీ ఉండదు, యూనివర్స్ మనకి ఇచ్చే ఆన్సర్స్ అన్నమాట ఇవి. మనం ఈ కార్డ్స్ చూసి మాత్రమే రీడ్ చేయగలుగుతాం. ఇది కూడా ఒక సబ్జెక్టు, నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చిన కార్డ్స్ని బట్టి మనం అయితే రీడింగ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీ పర్సన్ చాలా లాజికల్ పర్సన్ కదా, ఎమోషనల్ పర్సన్ కాదు. ఇలాంటి పర్సన్ మిమ్మల్ని, మీ మనసుని అర్థం చేసుకొని మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా అని, రావాలి అని కోరుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ డెక్ అయితే సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. ఎవరికైనా రిజైనేట్ అయింటే దయచేసి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకో డెక్ చూద్దాం. మీరు అన్ని డెక్స్ అయితే చూడొచ్చు. ఏ డెక్ ఓకే, అర్థమైంది కదా. ఈ ఫస్ట్ డెక్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ సిచ్యువేషన్ అది. ప్రజెంట్ మీరు అదే విషయాన్ని మేనిఫెస్ట్ చేసి కూడా చేస్తున్నారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అనమాట. ఈ డెక్ చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది ఆన్సరు. మీరు వెయిట్ చేయడము, దేవుణ్ణి ప్రార్థించడము, యూనివర్స్ని అడుగుతూ ఉన్నారు మీ కోరికని నెరవేర్చండి అని చెప్పేసి. ఆ పొజిషన్లో అయితే మీరున్నారు. మనం నెక్స్ట్ డెక్ అయితే చూద్దాం. ఇప్పుడు సెకండ్ డెక్ అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ చూసే వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్. ఈ డెక్ సెలెక్ట్ చేసుకున్న వారు ప్రస్తుతం ఏ సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ 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 హెల్ప్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ 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 హెల్ప్ మీ. చూసే వ్యూవర్స్ యొక్క సిచ్యువేషన్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ హెల్ప్ మీ. ఈ డెక్ సెలెక్ట్ చేసుకున్న చూసే వ్యూవర్స్ యొక్క సిచ్యువేషన్. ప్లీజ్ 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 యూనివర్స్, ప్లీజ్ హెల్ప్ మీ. ఓ మై గాడ్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డెవిల్. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఈ సెకండ్ డెక్ సెలెక్ట్ చేసుకున్నారో ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, మీరు ఒకటే థింక్ చేస్తూ ఉన్నారండి, నా లైఫ్ ఎలా ఉంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, ఇక్కడ మీరు ఎంతమందికి చెప్తూ ఉన్నా, ఎంత మీకు దగ్గరైన వాళ్ళకి చెప్తూ ఉన్నా ప్రయోజనం అయితే లేదండి. ఎందుకు అంటే మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా లాజికల్గా థింక్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనీ మైండెడ్తో మాత్రమే ఉన్నారు. మీరు ఏం చెప్పినా కూడా మీ మంచితనాన్ని, మీ కేరింగ్ని, మీరు మనుషుల్ని అభిమానించడం, మీకున్న జాలి గుణం, ఇవన్నీ కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళెవ్వరికీ పట్టడం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే లాజికల్ మైండ్, మనీ.
అంటే ప్రాక్టికల్గా థింక్ చేస్తారు. ఇది చేస్తే నాకేమొస్తుంది, వీళ్ళతో మాట్లాడితే నాకేమొస్తుంది అని ప్రతి ఒక్కరూ మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మనీ మైండ్తో మాత్రమే ఉన్నారు. సో ఎవరికి కూడా ఎమోషన్స్ అయితే లేవు. మీకున్న ఎమోషన్స్, మీకున్న కేరింగ్ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరికి కూడా లేదు. మీ లైఫ్లో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు. మీరు ఎంతైతే చేశారో దానికి తగ్గ న్యాయం అనేది మీకు జరగలేదు. సో మీ లైఫ్లో సంతోషం కావాలి. ఎలా కావాలి మీకు సంతోషం అంటే మీకు న్యాయం జరగాలి. మీకు ఏదైతే న్యాయం జరుగుతుందో, మీరు ఏదైతే కోల్పోయారో, మీరు ఏదైతే ఇచ్చారో అది మీకు తిరిగి దక్కినప్పుడు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ వచ్చినట్టు మీరు ఫీల్ అవుతారు. సో దానికోసం వెయిట్ చేస్తున్నారు, ఆ ఆనందం కోసం వెయిట్ చేస్తున్నారు. అలా జరిగిన తర్వాత అందరితో హ్యాపీగా ఉండాలి, మీ సంతోషాన్ని అందరితో పంచుకోవాలి, మీరు చాలా హ్యాపీగా ఉండాలి. మెయిన్ ఇదేనమాట. బట్ మీ థింకింగ్ ఇలా ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళందరి థింకింగ్స్ ఇలాగే ఉన్నాయా అంటే లేవు. మీరు దీనికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. నాకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి అనేసి అసలు తపన పడిపోతున్నారు. అదొక అడిక్షన్ అయిపోయింది మీకు. అది వస్తేనే మీకు న్యాయం జరిగినట్టు, అప్పుడే మీకు సంతోషం అనేది వస్తుంది, అప్పుడే మీరు గెలిచారు. ఈ టైప్ ఆఫ్ వేలో థింక్ చేస్తూ ఉన్నారు మీరు. ఫైనాన్షియల్గా కూడా ప్రజెంట్ అయితే మీకు ఇబ్బంది ఉంది. ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది. మనశ్శాంతి అనేది మీకు లేదు. మీరు ఎంతైతే ఖర్చు పెడుతున్నారో బిజినెస్లో కానివ్వండి, లేకపోతే ఎంతైతే కష్టం చేస్తున్నారో జాబ్లో కానివ్వండి, ఎక్కడా కూడా ఫలితం లేదు. మీరు చేసేదానికి తగిన న్యాయం ఎక్కడా జరగట్లేదు. అది మీ పర్సన్ దగ్గర జరగట్లేదు, మీరు జాబ్ చేస్తే అక్కడ జరగట్లేదు, ఎక్కడైనా సరే. సో దీనికోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ చెప్పడానికి ఏమీ లేదు. మీకు కావాల్సిందైతే ఇదేనండి. ఈ డేకి ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మీకు న్యాయం జరగాలి అనేదానికి ఒక బానిస అయిపోయి ఉన్నారు అనేదే మీకు యూనివర్స్ని మీరు కోరుతూ ఉన్నారు. సో ఈ డేకి సెలెక్ట్ చేసుకున్న వారికి ఈ న్యాయం జరుగుతుందా లేదా అనే ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే మీరు ఎక్కువగా అదే థింక్ చేస్తున్నారు కాబట్టి, ప్రతి ఒక్కరితో కూడా మీరు అదే మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఒకసారి చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ 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 చూసే యూనివర్స్, ఈ బాధలో నుంచి బయటకి వస్తారా, వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా, ప్లీజ్ 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 ప్లీజ్. 7 of Cups, Seven of Swords, Two of Wands. ఇప్పుడైతే జరగదండి, ఇప్పుడైతే జరగదు. ఎవరైతే మూవ్ ఆన్ అయిపోయి ఉన్నారో వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అనుకుంటే కొంచెం టైం అయితే పడుతుంది. హ్యాంగ్డ్ మ్యాన్, వెయిట్ చేయండి, వెయిట్ చేయాల్సిందే. ఇప్పట్లో మనకు ఆన్సర్ లేదు. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి నో. మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, రకరకాలుగా థింకింగ్ చేసేస్తున్నారు. ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క రకంగా మీరు థింక్ చేస్తూ ఉన్నారు. చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. చాలా చీట్ చేశారు మిమ్మల్ని అని చెప్పేసి అదే థింక్ చేస్తూ ఉన్నారు. గెలుపు అయితే వస్తుంది, బట్ వెయిట్ చేయాలి. ఎంత టైం వెయిట్ చేయాలి అది కూడా ఒకసారి చూద్దాం. మీకు ఈ డేట్లో ఓకే, జస్టిస్ అయితే ఉందండి. మీకు న్యాయం అయితే జరుగుతుంది. అంటే మీరు ఏదైతే అనుభవిస్తున్నారో కష్టం, ఆ కష్టానికి మీకు ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ 7 of Cups ఉంది కదా, మీరు చాలా రకరకాలుగా థింక్ చేస్తున్నారు. ఈ థింకింగ్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపేసేయండి. ఎందుకంటే ఒకసారి మంచిగా థింక్ చేస్తున్నారు, ఒకసారి చెడుగా థింక్ చేస్తూ ఉన్నారు. మీరు ఎటు సైడు
మీరు ఒకరిని మోసం చేశారు, సారీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, మీరు ఇంకొకరిని మోసం చేయాలా? అంటే ఇదే నా జీవితము, వాళ్ళు నన్ను మోసం చేశారు కదా, నేను కూడా వేరే వాళ్ళని మోసం చేస్తే సరిపోతుందా? మోసమే లైఫా? జనాలందరూ ఇలాగే ఉన్నారా? మనం కూడా ఇలాగే ఉండాలా? ఇలాంటి థాట్స్ అన్నీ మీకు వస్తున్నాయి. సో మీరైతే అలాగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, 2 వేస్లో మంచి చెడు, ఇటు పోవాలా అటు పోవాలా, ఏంటి, ఎక్కడ న్యాయం ఎక్కడ ధర్మం, ఎందుకు ఇట్లా ఉన్నారు మనుషులు, ఏం చేయాలని మీరు ఎవరైతే ఆలోచిస్తున్నారో ఆ ప్యాటర్న్లో దయచేసి ఉండొద్దు, అలా థింక్ చేయొద్దు. మీరు వెయిట్ చేయండి. మీకైతే ఇక్కడ జస్టిస్ అనేది వచ్చింది కదా, ఓపిక ఉండాలన్నమాట. ఈ డెక్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ప్రజెంట్ అయితే మీరు వెయిట్ చేయక తప్పదు. చెడు ఆలోచనలు అనేది మంచిది కాదు, అవి మీరు కంట్రోల్ చేసుకోండి. మనం ఇంకో డెక్ చూద్దాము. థర్డ్ డెక్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో, ఓకే ఫ్రెండ్స్, ఈ థర్డ్ డెక్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ దయచేసి ఈ డెక్ సెలెక్ట్ చేసుకున్న వ్యూవర్స్ యొక్క కరెంట్ సిచ్యువేషన్ ప్లీజ్ దయచేసి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ 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 చూసే వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ 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 యూనివర్స్, ప్లీజ్ 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 యూనివర్స్, ప్లీజ్ 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 2-3 కార్డ్స్. ఓకే, తీసుకుందాం. ఈ డెక్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఒక్క కార్డ్ అయితే రావట్లా, టూ కార్డ్స్ వస్తున్నాయి. చూడండి, ప్రతిసారి 2 కార్డ్స్ అయితే వచ్చాయి. ఓకే, ఈ కార్డ్ కూడా మనం తీసుకుందాం. మెజిషియన్, బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే ఫ్రెండ్స్, ఈ థర్డ్ డెక్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ ఇది. ప్రజెంట్ అయితే మీరు ఏం థింక్ చేస్తున్నారు అంటే, మీ లైఫ్లో మీరు గెలవాలి అన్నది మీ గోల్. ఈ గెలుపు కోసమే మీరు ఆలోచిస్తున్నారు. సరే, మీరు గెలవాలి, కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే, మీ లైఫ్లో అంతా గొడవలే. ఇక్కడ ఎలాంటి ఎమోషన్స్ అయితే లేవు. మీకు మీ పర్సన్కి మధ్యలో ఎలాంటి ఎమోషన్స్ అయితే కనిపించడం లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకరి మీద ఒకరు ఎలా గెలవాలి అనేది కనిపిస్తుంది. ఒకరిని ఒకరు ఎలా చీట్ చేసుకోవాలి, ఒకరికి ఒకరు ఎలా గాయాలు చేసుకోవాలి, ఎలా గొడవలు పడాలి, ఇలాంటి ఒకరి మీద ఒకరు పై ఎత్తులు అంటారు కదా, అలాంటివి ఎలా చేయాలని థింక్ చేస్తూ ఉన్నారు. ఈ డెక్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు, నాకు మోసం చేశారు, నన్ను మోసం చేశారు, వాళ్ళు ఎలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా బిజీగా ఉంటారు, ఎందుకు నా లైఫ్లోకి రావడం లేదు, ఇంత మోసం చేసి వెళ్ళిపోయారు కదా, దీనివల్ల నా హార్ట్ బ్రేక్ అయింది, నేను దీనికోసం ఏం చేయాలి, ఎలా అయినా వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి గొడవేసుకోవాలి, గొడవతో అయినా సరే నాకు న్యాయం నేను చేసుకోవాలి, ఇదైతే థింక్ చేస్తూ ఉన్నారు. అందులోనూ మీ మధ్య సరిగా లేదండి రిలేషన్షిప్ అనేది. ఎందుకంటే ఒకటే మన గొడవలు, మీ రిలేషన్షిప్ మొత్తం గొడవలతో నిండిపోయి ఉంది. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు, ఓకే, మీ చిన్న చిన్న అబద్ధాలు చిన్న చిన్నవో మీ సైడు ఉన్నాయి, అవి చిన్న చిన్నవే కదా, నేనేం పెద్ద తప్పులు చేయలేదు, అది మీ ఫీలింగ్. కానీ వీళ్ళు ఇంత అన్యాయం చేస్తారా, ఇంత ద్రోహం చేస్తారా, నమ్మించి మోసం చేస్తారా,
నా లైఫ్ ఎంతో సక్సెస్ఫుల్గా ఉంది కదా, అలాంటి నా లైఫ్లో ఇప్పుడు మొత్తం పోగొట్టుకున్నాను. మళ్ళీ నా సక్సెస్ నాకు కావాలి. ఇది గొడవతో అయినా సరే, ఎంత దూరం పోయి అయినా సరే నా న్యాయం నేను చేసుకోవాలి. ఇద్దరు కూడా నువ్వా నేనా అనే పొజిషన్లో ఉన్నాను. నేను కర్ర అందుకుంటే నేను కత్తి అందుకుంటా అనే సిచ్యువేషన్లో తగ్గేదేలే అంటూ ఉన్నారు ఇద్దరు. బట్ ఎంత అయినా సరే, గొడవైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కమ్యూనికేషన్ అయితే రావాలి. అది మళ్ళీ థింక్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ రావాలి అనే దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 24/7 ఎప్పుడు కమ్యూనికేషన్ వస్తుందా అనే దానికోసం కూర్చొని ఉన్నారు. ఏదేమైనా ఎన్ని గొడవలు జరిగినప్పటికీ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మీ ఒపీనియన్. నువ్వు వస్తే మాట్లాడితే తేల్చుకుందాం అనే స్టేజ్లో ఉన్నారండి ఈ డెక్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం. మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు కమ్యూనికేషన్ రావాలి అనేసి. ఇదండి, నాకెందుకు న్యాయం జరగదు, నాకు న్యాయం కావాల్సిందే. గొడవలు పడతారా, ఇంకోటి పడతారా, నేను ఎక్కడికైనా వెళ్తా దీనికోసం. నేను కోర్టుకి వెళ్తానా, ఇంకో చోటుకి వెళ్తానా, దేనికైనా వెళ్తాను. నాకు న్యాయం కావాలి. నువ్వు వచ్చి మాట్లాడితే చాలు, తేల్చుకుందాం. ఎప్పుడెప్పుడు మాట్లాడతారు. ఎమోషన్స్ ఎక్కడా కూడా లేవండి ఈ డెక్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు. మరి ఈ టైప్ ఆఫ్ రీడింగ్ ఎవరికి రిజనేట్ అయిందో దయచేసి కామెంట్ చేయండి. అంటే ఇద్దరికి కూడా ఇలాంటి టైప్ ఆఫ్ రీడింగ్ ఎందుకు వచ్చింది? గొడవలే చూపిస్తున్నాయి, ఒకరి పట్ల ఒకరికి ఎమోషన్స్ అయితే లేవు. నువ్వా నేనా అని ఉన్నారు కదా. ఇది ఎంతమందికి రిజనేట్ అవుతుంది అనేది తెలుసుకోవాలని ఉంది. మన రీడింగ్స్ ఎవరికైతే రిజనేట్ అయినాయో దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.